స్టేట్మెంట్ ఇస్తున్నారు. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు ఏమంటారు? 3 పార్టీల వాదన విన్నారు. అసలు ఎవరి ప్రభుత్వ హయాంలో ఎవరు బీజం వేశారనేది పక్కన పెడితే ఈ రాజకీయ ఆరోపణల వెనుక వాస్తవం ఏంటి? అసలు ప్రాజెక్టు రావడం వల్ల లాభం ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? లేకపోతే నిజంగా ఇవన్నీ కూడా రాజకీయ వాదనలకే పరిమితం అవుతాయంటారా? ముందుగా మీకు వైసీపీ రామారావు గారికి, టీడీపీ రఫీ గారికి, జనసేన వేణుగోపాలరావు గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. విదేశీ పర్యటన తర్వాత చాలా సబ్జెక్ట్ మాట్లాడతారని నేను అనుకున్నా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు గత టైంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కి, ప్రైవేటీకరణకి తేడా తెలియదు అన్నట్టు బిహేవ్ చేశారు. ఈసారి ఏమో అదానీ డేటా సెంటర్ కి, గూగుల్ డేటా సెంటర్ కి తేడా తెలియదు అన్నట్టు బిహేవ్ చేశారు. మరి సబ్జెక్ట్ తెలుసుకోకుండా వస్తారా, కావాలని ఇరక్కపోతారా తెలియదు. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకునే పరిస్థితి. నేను దాకా వైసీపీ నాయకులు వాదించింది ఏంది, ఇది గూగుల్ డేటా సెంటర్ అనేది అనవసరం, పర్యావరణం పొల్యూట్ అవుద్ది, పర్యావరణంలో వేడి పెద్ద ఎత్తున పెరిగిపోయింది, వాటర్ పెద్ద ఎత్తున అవసరం, దానికి భూగర్భ జలాలు అడిగంటిపోతాయి, వైజాగ్ ప్రజలకి వాటర్ అందుబాటులో లేకుండా పోయింది, పవర్ ఇబ్బంది ఏర్పడింది, పవర్ పెద్ద ఎత్తున అవసరం, దానికి రేపు కరెంట్ ఛార్జీలు పెంచుతారు, పవర్ కోతలు పెరుగుతాయి, ఇలా ప్రచారం చేశారు. కానీ అందులో ఉద్యోగాలు రావు, ఇది పెద్ద గోడను, ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, 200 మంది ఎంప్లాయీస్ లోపల పనిచేస్తారేమో మహా అంటే, ఇలా ప్రచారం చేశారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పిక్చర్ క్లియర్ గా చెప్పారు. అది ఏ అబ్బు రాబోయే కాలం అంతా కూడా ఏదే, దానివల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది, దానివల్ల చాలా కంపెనీలు జనరేట్ అవుతాయి, అది చాలా మంచిది అనేది చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే కార్తిక్ గారు ఇప్పుడు అప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఆయన దీనికి యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు తెలుసుకొని మాట్లాడుతున్నారంటారా? దానికి కారణం చెప్పే ముందు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ గానే మీరు అడిగే ప్రశ్న నాకు అర్థమైంది, నేను సమాధానం చెప్తాను. అప్పుడు అలా ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చెప్తాను మీకు నేను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకోదలుచుకుంది ఏంటంటే, నేను 2023లో అదానీ డేటా సెంటర్ ఏదైతే ఓపెన్ చేశానో అదే డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, బీజం నేనేసింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోదలుచుకున్న పాయింట్, అంతే కదా. నిజానికి అదానీ డేటా సెంటర్ అనేది 2018లో ఒప్పందం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. దాని తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదానీ డేటా సెంటర్ని ఆఫ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వ జోక్యమో మొత్తానికి అదానితో ఏర్పడ్డ సంబంధమో తెలియదు, కానీ అన్నీ మాట్లాడుకున్న తర్వాత 2023లో అదానీ డేటా సెంటర్ కి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. కానీ ఇవాళ వచ్చింది, ఆ రోజు 300 మెగావాట్ల డేటా సెంటర్ అయితే ఈ రోజు వచ్చింది దానికి 3 రెట్లు అండి. ఇవాళ పెట్టుబడి పెడుతుంది గూగుల్ వాళ్ళు, దాదాపు 131,000 కోట్లు. సార్ 31,000 కోట్లు అంటారు, 35,000 కోట్లు అంటారు, 38,000 కోట్లు అంటారు. సార్ డాలర్ మీరు రోజు రోజుకి మారుతూ ఉంటుంది కాబట్టి సార్ దాదాపుగా 131,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడి గూగుల్ వాళ్ళు పెడతా ఉన్నారు. గూగుల్ వాళ్ళు పెడుతున్నారు అనేది గూగుల్ CEO సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశాడు. మన మోడీ గారు సుందర్ పిచాయ్తో మాట్లాడారన్న విషయాన్ని కూడా మోడీ గారు అనౌన్స్ చేశారు, సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశారు. తర్వాత అదానీ అనే వాళ్ళు మామూలుగా గూగుల్ ఒక పెద్ద సంస్థ పెడుతున్నప్పుడు సబ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆ సబ్ ఎలిమెంట్స్ ని కొన్నిటిని అదానీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, కొన్నిటిని భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంత మాత్రం లేదు, అదానీ డేటా సెంటర్ వాళ్ళు కాదు, భారతీయ ఎయిర్టెల్ సెంటర్ కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిర్మాణాలు అదానీ ఇన్ఫ్రా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు, థర్మల్ పవర్ అదానీ ఇన్ఫ్రా అదానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కానీ డేటా సెంటర్ మొత్తం అదానీ కాదండి, ఇది గూగుల్ డేటా సెంటర్. ఇది ఇంటర్నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అందరికీ తెలిసిన వాస్తవం. ఇక్కడ ఏ యాప్ క్రియేట్ అవుతుంది, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది, వైజాగ్ చాలా బ్రాండ్ క్రియేట్ చేయబడుతుంది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి కేబులింగ్ ద్వారా సింగపూర్ కి నెట్వర్క్ క్రియేట్ చేయబడుతుంది, అలా 12 దేశాలు క్రియేట్ చేయబడుతుంది. దానివల్ల వరల్డ్ క్లాస్ సిటీగా వైజాగ్ అభివృద్ధి కాబడుతుంది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాదాపు 2 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక ఆశ. సరే చూద్దాం ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మీరు అడగబోయిన క్వశ్చన్ ఏంది, అప్పుడు అలా ఎందుకు చెప్పారు, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పారంటే, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైసీపీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీగా కొద్ది నడుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో అమరావతిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు, ఇది రాబోయే కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది అమరావతిలోనే రాజధాని ఉంటది అని చెప్తే, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అని జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో చెప్పారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉండటం వల్ల
వైసీపీ కార్యకర్తలు రోజువారీ శిక్షణ సజ్జ రామకృష్ణారెడ్డి గారు నుంచే పోయింది కాబట్టి సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రచారాలు చేయించారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ మంచిదే, అది ఏ యాప్, దానివల్ల ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అవుతుంది, అది వైజాగ్ మంచిది, అది ఒక మంచి ప్రామాణికం అని జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్. అంటే ఇద్దరు మధ్య క్లారిటీ లేనటువంటి ఫలితంగా సజ్జ రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి ఏదంటే ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఫలితంగా రెండు వర్షన్స్ ఫలితంగా ఇదంతా నడుస్తూ ఉంది అనేది నేను అనుకుంటున్నా. మరి దాన్ని రామారావు గారు ఖండించవచ్చు కాక, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి మేబీ వరుసగా 2 ఇష్యూలు తీసినప్పుడు నాకు అది అర్థమవుతోంది. కానీ ఏది ఏమైనా క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే, రాజకీయ నాయకుల సహజ లక్షణం క్రెడిట్గా మారుతారు, ఏది వచ్చినా అది మా వల్లే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అది రాజకీయ నాయకుల జన్మ హక్కు కావచ్చు కాక. కాబట్టి కాకపోతే వైజాగ్ డేటా సెంటర్ అంటే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడాన్ని ఆహ్వానిస్తున్నందుకు గాను, దానివల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది అని చెప్పినందుకు గాను, అది మంచి పరిణామం అని చెప్పేసి అన్నందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది అదానీ డేటా సెంటర్ కాదు. ఒకవేళ అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్గా నామకరణం చేస్తే అదానీ వాళ్ళు ఒప్పుకోరు, అలా గూగుల్ వాళ్ళు తీసుకోరు. గూగుల్ వాళ్ళకి వరల్డ్ వైడ్గా క్రెడిబిలిటీ ఉంది. ఆ సంస్థ కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన సంస్థ కాదు, ప్రపంచవ్యాప్తంగా తనకు ఒక మార్క్ తీసుకునేటువంటి సంస్థ. కాబట్టి దాన్ని మనం అలా కింది చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, రఫీ గారు మరొక అంశం మాట్లాడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఒక 4-5 పాయింట్స్ ఈరోజు మాట్లాడారు.